ఉష్గప్చుప్ జనాల్లోకి వెళ్లేందుకు బీఆర్ఎస్కు అస్త్రం కరువు సీఎం క్లారిటీ హెచ్చరికతో ఒక్కసారిగా డైలమా 2 రోజులుగా అయిపోయిన ఫీల్డ్ విజిట్ ఏ ఇష్యూతో వెళ్లాలనే దానిపై కన్ఫ్యూజను సమాలోచనలు గులాబీ అధిష్టానము రుణమాఫీపై సాగదీత సైలెంట్ మోడ్లోకి మూసీ పరివాహక ప్రాంతాల్లో ఇండ్లు కోల్పోతున్న రెడ్ మార్క్ వేస్తున్న ఇండ్లను బాధితుల దగ్గరికి వెళ్లేందుకు పార్టీ ప్లాన్ చేసింది కానీ విజిట్ చేయలేదు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముషీరాబాద్ పర్యటనకు వెళ్లిన సమయంలో కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు మరోవైపు కేటీఆర్ సిక్కైనట్టు సమాచారం దీంతో పర్యటనకు బీఆర్ఎస్ నేతలు వెళ్లలేదు బాధిత ప్రజలంతా కొంత నిరాశకు గురయ్యారు ఏ అంశంపై ముందుకు వెళ్లాలంటే ఇప్పటికే దసరా తర్వాత ఢిల్లీ పోయి రుణమాఫీ మీద ఏదో చేస్తామనేటువంటిది ఉన్నది అన్నీ అంటే ఆ సందర్భానికి ఏదొస్తే దాని మీద ధర్నా చేయాల్సిందే ఎందుకంటే ఏ అంశం వచ్చినా ప్రతిపక్ష పార్టీలు కానీ ఇంకో పార్టీ కానీ అవకాశాన్ని అందిపుచ్చుకోవాల్సిందే దానిపైన మాటల యుద్ధం వస్తుంది 2 రోజులు నడుస్తుంది అది పక్కకు పోతుంది కానీ గత 9 నెలలుగా వరుసగా ఉన్నటువంటి సమస్యలు ఏంటి ప్రజలు ఎదుర్కొనేది ఏంటి ప్రభుత్వం హామీ ఇచ్చింది ఏంటిది అది నెరవేరకపోతే నిరంతరం ఆ ప్రక్రియ కొనసాగించవచ్చు స్థానికంగా ఉండేటువంటి సమస్య ఒకటే ఉండదు కాబట్టి ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో కూడా కాంగ్రెస్ అధిష్టానానికి వ్యతిరేకంగా ఏం చేయాలి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏం చేయాలనేటువంటి దానిపైన పూర్తి స్థాయిగా పార్టీ కూడా కన్ఫ్యూజన్లో ఉన్నదనేటువంటిది సారాంశము ఏం చేస్తారు మేము ఏం చేసినా సరే మూసీ నది మేము ప్రక్షాళన చేస్తాం మీరేం చేస్తారో చేసుకోండి మేము హైడ్రాను కొనసాగిస్తున్నాం గవర్నర్ ఆర్డినెన్స్ వచ్చేసింది గవర్నర్ సంతకం పెట్టిండు హైడ్రాకి ఇంకా బలం వచ్చింది మూసీ నది సుందరీకరణ మేము చేస్తామని కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా చెప్పింది ఇక దాన్ని ఆ ఇండ్లు కోల్పోయినటువంటి పేద ప్రజల్ని ఏ విధంగా చేస్తారు ఒక్కసారి ఆలోచించాల్సింది ఏంటంటే మల్లన్న సాగర్కు సంబంధించినటువంటి కోల్పోయినటువంటిది పెద్ద ఉద్యమం మీడియాలో సోషల్ మీడియాలో విపరీతంగా వ్యతిరేకత వచ్చింది కదా మళ్ళీ ఆ తర్వాత అక్కడ టీఆర్ఎస్కే ఓట్లేసారు వాళ్ళంతా అక్కడ టీఆర్ఎస్కే ఓట్లేసారు కాబట్టి రాజకీయం మళ్ళీ రేపు ఓట్లోకి వచ్చేసరికి ఇవన్నీ పనిచేస్తాయా లేదా అనేటువంటిది స్పష్టంగా లేదు